ఎస్ఎంఈలో సోఫా కమ్ బెడ్ లో డిఫరెంట్ మోడల్స్ చూస్తూనే ఉన్నారు కదా. ఒకసారి ఈ మోడల్ కూడా చూసేయండి. ఆచి మోడల్ లోనే మనకి కుషనింగ్ ఇచ్చేసాం అనమాట. 3 కలర్స్ తో మనము ఆచి లాగా ఇచ్చేసి ఇక్కడ కుషనింగ్ అయితే ఇచ్చేసాము. మనకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక తోరణం షేప్ అనుకోవచ్చు అండి. చూడండి, బెడ్రూమ్స్ లో వాల్ డిజైన్ కానీ ఇంకా ఇంటీరియర్ లో వాడుతూ ఉంటారు మనకి హాల్లో. అలా ఈ డిజైన్ మనకి లుక్ ఎక్కువ వస్తుంది అనమాట. ఈ డిజైన్ వల్ల కూడా మనకి ఇంటీరియర్ లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో మనం అది నచ్చి స్పెషల్ గా అయితే నేను చేయించానండి. చూడండి ఒకసారి. దీనివల్ల మనకేమంటే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం బాగుంటుందని చెప్పి అయితే ఈ మోడల్ చేయొచ్చు. 3 కలర్స్ తో ఇచ్చేసాం కాబట్టి ఇంకా కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకి హెడ్ పార్ట్ కూడా మనం ఇలా ఇచ్చేసాం అనమాట. లెగ్ దగ్గర అయితే ఒక మనిషి హ్యాపీగా కంఫర్ట్ గా పడుకోవడానికి అని చెప్పి ఇలా అయితే మనం ఇక్కడ ఇయలేదన్నమాట ఈ షేప్. ఎందుకంటే లెగ్ అనేది మనకి ఇక్కడ మెత్తగా తగిలితే కొంచెం కంఫర్ట్ గా నిద్ర పడుతుంది కదా, ఫీల్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ లెగ్ దగ్గర మాత్రం షేప్ ఇవ్వకుండా ఇలా ప్లేన్ అయితే ఇచ్చేసాము. సో పిల్లోస్ అయితే డబుల్ కలర్ అయితే ఇచ్చేసాము. ఇలాంటి ఎన్నో మోడల్స్ మన ఎస్ఎంఈలో కస్టమైజ్డ్ అవుతూనే ఉన్నాయి. ఈ మోడల్ పర్టికులర్ గా మీకు నచ్చుంటే మనం బైపాస్ థర్డ్ బ్రాంచ్ అయితే స్టాక్ అవైలబుల్ గా ఉంది. మీకు ఈ కలర్ నచ్చినా ఓకే, కలర్స్ ఏదైనా ఆప్షన్ మన దగ్గర కస్టమైజ్డ్ ఉంది కదా. సో ప్లీజ్ విజిట్ ఎస్ఎంఈ. సోఫా లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే బెడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మనకి ఇద్దరు మనుషులు ఫ్రీగా అయితే పడుకోవచ్చు. పిల్లలు అయితే ఒక 4 మెంబర్స్ పడుకోవచ్చు. సో ఇలాంటి మోడల్స్ ఏదైనా సరే మీకు నచ్చి ఉంటే పర్టికులర్ గా ఈ మోడల్ నేమ్ కాకుండా ఎలాంటి మోడల్ అయినా మన ఎస్ఎంఈ లో కస్టమైజ్ చేస్తాము. ప్లీజ్ విజిట్ ఎస్ఎంఈ. కస్టమైజ్డ్ ఫర్నిచర్ మన స్పెషాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.